హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ముగ్గు అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముగ్గుతో పాటు వరలక్ష్మి వ్రతం కథ గురించి అయితే తెలుసుకుందాం. పూర్వకాలంలో మగధ దేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చారుమతి అనే సద్గుణవతి, భక్తి శ్రద్ధలు కలిగిన స్త్రీ తన భర్తతో కలిసి నివసిస్తూ ఉండేది. ఆమె ఎంతో మంచితనంతో అత్తమామలను గౌరవిస్తూ, భర్తను ప్రేమిస్తూ, ఇంటికి వచ్చిన అతిథులను ఆదరిస్తూ జీవించేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసేది. గడపకు ముగ్గులు వేసి, పూజా మందిరాన్ని శుభ్రపరిచి, దీపం వెలిగించి దేవతలను భక్తితో ప్రార్థించేది. తనకు ఉన్నంతలో పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేది. చారుమతి భక్తికి సంతోషించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి ఆమెకు కలలో ప్రత్యక్షమైంది. అమ్మవారు చిరునవ్వుతో చారుమతితో ఇలా అన్నారు: చారుమతి, నీ భక్తికి, నీ మంచితనానికి నేను ఎంతో సంతోషించాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మీదేవిగా భావించి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించు. నీకు మాత్రమే కాకుండా నీ కుటుంబానికి కూడా ఐశ్వర్యం, సౌభాగ్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని ఇతర స్త్రీలకు కూడా తెలియజేసి వారు కూడా ఆచరించేలా చేయు అని చెప్పి అమ్మవారు అదృశ్యమయ్యారు. ఉదయం నిద్రలేచిన చారుమతి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు చెప్పింది. వారు ఎంతో సంతోషించారు. చారుమతి ఆ వ్రతాన్ని భక్తితో చేయాలని నిర్ణయించుకుంది. శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. చారుమతి తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసింది. గడపకు అందమైన ముగ్గులు వేసింది. పూజా స్థలాన్ని అలంకరించింది. పసుపుతో అమ్మవారిని తయారు చేసి కలశాన్ని ఏర్పాటు చేసింది. మిగతా కథ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.